ఇంకా కాదు రోడ్ల మీద షాప్ కాబట్టి అది జరిగితే మేఘాల మీద దుమ్ము ఆగిపోతుంది. చేసిన నాకు గవర్నమెంట్ నుంచి ఏం కావాలో ఏమనుకుంటున్నా అది చెప్పి షార్ట్లో ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు తౌటి బొమ్మయాచారి. నేను నిజామాబాద్ వాస్తవ్యుడిని. నేను 1996 నుంచి ఈ కొత్త ఇన్నోవేషన్స్ చేయడం జరిగింది. ఈ కొత్త ఇన్నోవేషన్ చేయడానికి నా వృత్తిని డబ్బును సంపాదించడం కూడా నేను అనుకున్నాను. అయితే ఇప్పటి వరకు నేను 52 ఇన్నోవేషన్స్ నేను చేశాను. ఈ 52 ఇన్నోవేషన్లలో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. తర్వాత 2కి పేటెంట్ గ్రాంట్ అయినాయి 2కి. తర్వాత ఎన్నో అవార్డులు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఇన్నోవేషన్ ఎయిర్ ప్యూరిఫైయర్. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న, ఇండియాలో చూస్తే ఎక్కడ చూస్తున్నా కానీ ఎయిర్ పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఎయిర్ పొల్యూషన్ని అందరూ ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎయిర్ పొల్యూషన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తారు. ఈ ఫ్యాక్టరీలు బంద్ చేయాలా, తర్వాత మోటార్ వెహికల్స్ బంద్ చేయాలా, పాత వెహికల్స్ బంద్ చేయాలి, ఇట్లానే ఆలోచిస్తారు. కానీ ఇంకా ఇది కాకుండా నేను కొత్త తరహా ఆలోచించాను. అయితే ఇది వాటర్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ డివైస్. అయితే ఇంతకుముందు కూడా ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి మన ఎగ్జాస్ట్ మన మార్కెట్లో. అయితే అవి అన్నీ కూడా 20,000, 30,000, 50,000 ఖర్చుతో కూడుకునేది. అయితే అవి సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేది. అయితే ఈ నేను కనుగొన్న వాటర్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది చాలా తక్కువ ఖర్చుతో మళ్ళీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది నేను 2009 నుంచి ఇంత మట్టుకు నేను దీని మీద రీసెర్చ్ చేసి ఈ ఇన్నోవేషన్ మీద, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ మీద రీసెర్చ్ చేస్తూనే ఉంటాను. అయితే దీనికోసం నేను అన్నీ మానుకున్నాను. డబ్బు సంపాదించడం ఇది ఎట్లా పనిచేస్తుందంటే, ఒక స్టాండ్కి ఇది రెక్టాంగిల్ ఫ్రేమ్, దీనికి మధ్యలో ఒకటి ఫ్యాన్ బిగించి ఉంటుంది, మామూలు ఫ్యాన్. ఇది 110 వాట్స్ ఫ్యాన్ ఉంటుంది. దాని కింద వాటర్ టబ్ ఉంటుంది. అయితే ఈ వాటర్ టబ్, ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వాటర్ టబ్కి వాటర్ బేస్కి తర్వాత ఫ్యాన్కి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ గ్యాప్ని మనం కరెక్ట్ సరి చేసుకొని దీన్ని తయారు చేసుకొని వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పొల్యూషన్, ఇది వాతావరణంలో ఉన్న పొల్యూషన్ని ఇది ఫ్యాన్ సక్ చేసి వాటర్ సర్ఫేస్ మీద బ్లో చేస్తుంది. వాటర్ సర్ఫేస్ మీద బ్లో చేసినప్పుడు వాటర్కి ఒక గుణం ఏంటంటే, ప్రతి పార్టికల్స్ని, ప్రతి డస్ట్ని ఇది అబ్జర్వ్ చేసే గుణం వాటర్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ ఏమవుతుందంటే, ఈ వచ్చిన డస్ట్ని వాటర్ దానిలో కలిపేసుకొని ఈ ఫ్రెష్ ఎయిర్ని బయటకు వదులుతుంది. బయటకు వదిలి ఇప్పుడు ఒక హాల్లో దీన్ని వాడుతున్నప్పుడు ఒక 10 నిమిషాల్లో హాల్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది పొల్యూషన్ ఎయిర్. అయితే ఇప్పుడు మనం పొల్యూషన్ ఎయిర్ అనేది బయట ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఇంట్లోని బయట పొల్యూషన్ కంటే ఎక్కువ పొల్యూషన్ ఇంట్లో ఉంటుంది. అయితే మనం దీన్ని ఇంట్లో వాడుకోవచ్చు, తర్వాత బయట వాడుకోవచ్చు. అయితే బయట ఇప్పుడు మేజర్ సిటీలలో AQI ఇప్పుడు ఎంత 400 దాటిపోయింది. మన హైదరాబాద్లో కూడా చూసుకుంటే 240-50 దాటిపోయింది AQI పొల్యూషన్. అయితే ఇంత పొల్యూషన్లో మనం జీవిస్తున్నామంటే మన హెల్త్ అనేది చాలా కాంప్లికేషన్ అవుతుంది. హెల్త్ బాగా
దీంతో చాలామంది లంగ్స్ అనేటివి చనిపోవడం కూడా ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతుంది. అయితే ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఇండోర్లో వాడుకోవచ్చు, అవుట్డోర్లో వాడుకోవచ్చు. అయితే అవుట్డోర్లో అంటే ఇప్పుడు ఒక పెద్ద సిటీ, మేజర్ సిటీలో ఈ డివైజులు ఒక 20,000 డివైజులు గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఎవరింటి ముందట వాళ్ళు లేకపోతే ఎవరి షాప్ ముందట వాళ్ళు ఒక్కొక్కటి ఇన్స్టాల్ చేసుకుంటే కొన్ని వేల డివైజులు అనేవి ఒక మేజర్ సిటీలో ఇన్స్టాల్ అయిపోతాయి. అయితే ప్రతి ఒక్కరు వాళ్ళంతట వాళ్ళే కరెంట్ బిల్ కట్టుకోవడం, వాళ్ళంతట వాళ్ళే ప్రతిరోజు ఇందులో వాటర్లో డస్ట్ చేరుతుంది. అయితే ప్రతిరోజు డస్ట్ని వాటర్ టబ్ నుంచి క్లీన్ చేయాల్సి వస్తుంది. అయితే ఇలా ఎవరికి వాళ్ళు మన వంతు సహాయం మనం చేసుకుందాం అన్నట్టు మన సిటీని మనం పొల్యూషన్ నుంచి రక్షించుకోవడానికి ఇంటికి ఒకటి, షాప్కి ఒకటి వీటిని వాడుకున్నప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది తగ్గిపోతుంది. ఎట్లా అంటే ఈ ఒక వరుసలో ఉన్న ఈ ఎయిర్ పొల్యూషన్ ప్యూరిఫైయర్ డివైస్ రెండో వరుసలు ఉంటాయి, తర్వాత మూడో వరుస, నాలుగో, ఇట్లా ఊరంతా ఉంటాయి. గాలి వ్యాపించినప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్ గాలి వస్తున్నప్పుడు ముందున్నాయి ప్యూరిఫై అవుతాయి, దాని తర్వాత వచ్చినాయి మళ్ళీ ప్యూరిఫై అవుతుంది, దాని తర్వాత వచ్చినాయి ప్యూరిఫై అయితే ఇట్లా ఊరంతా పెద్ద మేజర్ సిటీ మొత్తం వీటిని వాడడం, ఇది గవర్నమెంట్ నుంచి తీసుకున్నా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకున్నా కానీ ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. అయితే ఇప్పుడు నేను ఇంకొక విషయం నేను ఏం కనుగొన్నా అంటే, నేను ఒక 13 సంవత్సరాల నా అనుభవంలో ఒక కొత్త రకం పొల్యూషన్ని కనుగొన్నా. కొత్త రకం పొల్యూషన్, ఈ కొత్త రకం పొల్యూషన్ కనుగొనడం వల్ల అందరికీ చాలా ఎంతో మేలు కలుగుతుంది. కొత్త రకం పొల్యూషన్ ఏంటంటే, మనం ఇన్ని రోజులు ప్లాస్టిక్ కవర్స్ వాడుతుంటే ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు, ఒక ఇది నాన్-వెన్ క్లాత్ బ్యాగ్స్ కానీ ఇవి నాన్-వెన్ క్లాత్ వాడాలని మనం అనుకున్నాం. అయితే ఇప్పుడు నాన్-వెన్ క్లాత్ ఏమవుతుందంటే, నాకు ఇది జరిగిన విషయం చెప్పాలంటే ఒక 2 నిమిషాలు చెప్పొచ్చు అంటే చెప్తాను. అయితే నాకు ఏమైందంటే, ఈ నాన్-వెన్ క్లాత్ది కొత్త పొల్యూషన్, ఈ కొత్త పొల్యూషన్ నేను ఎట్లా కనుగొన్నా అంటే, ఆ వైర్కున్న నాన్-వెన్ క్లాత్తో అల్లింది ఉంటుంది. వాడుకోవడానికి ఇళ్ళల్లో వాడుకోవడానికి ఒక 1,100 రూపాయలతో ఈ ఎక్విప్మెంట్ తయారు చేసి ప్రతి ఇంటికి పల్లెలలో కానీ సిటీలలో కానీ ప్రతి ఇండ్లలో వాడుకోవడానికి 1,100 ఖర్చుతోనే అయిపోతుంది. మాకు లాభం రాగా 1,100కి ఇవ్వడం. తర్వాత